ఏమండి ఫోను. ఎవరు? మన ఊరి భజన మండలి రాజయ్య గారు. ఓ హలో రాజయ్య గారు, నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా నారాయణ, కానీ నువ్వు చేస్తున్నది ఏమి బాగోలేదు. నాకు పిల్లకి పెళ్లి చేస్తూ కనీసం శుభలేఖలు కూడా పంపించలేదేంటి మాకు? అంటే అది అసలు ఏం జరిగిందంటే రాజయ్య గారు, అందుకే శుభలేఖలు వేయించే టైం లేకపోయింది. మీలాంటి ముఖ్యమైన వాళ్ళందరినీ ఫోన్ చేసి పిలుస్తున్నాం. ఇందాక ఫోన్ చేసినప్పుడు మీరు ఇంటి దగ్గర లేరట. మీ ఆవిడిగారు మాట్లాడారు. శుభలేఖ పంపించలేదని మనసులో ఏమీ పెట్టుకోకుండా మీరు పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. రాకుండా ఎలా ఉంటారు నారాయణ? మీ అమ్మాయి పెళ్ళంటే మా అమ్మాయి పెళ్లితో సమానం. శుభలేఖలు పిలుపులు లేకపోయినా మా భజన మండలి మొత్తం అక్కడికి వచ్చేస్తుంది. సరేనా? చాలా సంతోషం రాజయ్య గారు. ఉంటానండి. అలాగే. చూసావా, శుభలేఖలు పెళ్లి పిలుపులు లేకపోయినా కూడా పెళ్లికి వస్తామంటున్నారు. శ్యామ మీద వాళ్ళకి ఎంత అభిమానమో. శ్యామా, 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 శ్యామా. ఎన్నిసార్లు పిలిచినా కూడా వినిపించుకోవటలేదు. అంతగా ఏం ఆలోచిస్తోంది ఇది? ఏంటి హరిప్రియ, ఏంటి అలా అరుస్తున్నావు? ఒకసారి చూడండి. తను ఇక్కడే ఉంది, పిలిచినా పలకటం లేదండి. అంతగా ఏం ఆలోచిస్తోందో అర్థం కావటం లేదండి. సరే పద. శ్యామా, శ్యామా. ఏంటి నాన్న? ఏంటమ్మా అంత పరధ్యానం? నువ్వేం ఆలోచిస్తున్నావు? పెళ్లి గురించి నాన్న. అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. మీ మాట కాదనలేక మీ సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకున్నాను. అలా అంటే ఎలాగమ్మా? ఎప్పుడైనా నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలి కదా. అది నాకు భయంగా ఉందమ్మా. రేపు పెళ్ళయ్యాక మీ అందరినీ వదిలిపెట్టి నేను వెళ్ళిపోగలనా అనిపిస్తుంది. మిమ్మల్ని చూడకుండా నేను అత్తారింట్లో ఉండగలనా అనిపిస్తుంది. ఆడపిల్ల అన్నాక ఇలా పుట్టిల్లు వదలక తప్పదు, అత్తారింటికి వెళ్ళక తప్పదమ్మా. ఆడపిల్లకి అసలు జీవితం మొదలయ్యేది అత్తారింట్లోనే అమ్మా. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో కంటే అత్తారింట్లోనే ఎక్కువ కాలం ఉంటుంది. రక్త సంబంధం కన్నా బలమైన బంధం మాంగల్య బంధం. ఆ బంధంతో బోలెడన్ని అనుబంధాలు పనవేసుకుంటాయి. అత్తారింట్లో ఆడపిల్ల కోడలిగా, తోటి కోడలిగా, భార్యగా, వదినగా, అమ్మగా, అత్తగా, ఇలా బహుముఖాలుగా ఆ ఇంట్లో అనుబంధాలు పెంచుకుంటుంది. ఆ ఇంటికి రాణి అయినప్పటికి కూడా అవసరమైతే ఆ ఇంటి కోసం దాసి. ఇలాంటివన్నీ తలుచుకొని నువ్వు సంతోషంగా ఉండాలే కాని
అలా ఆలోచించకూడదమ్మా, సరేనా? అసలు ఈ మల్లికార్జున్ ఎవరో, వీళ్ళ విషయంలో ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అవుతున్నాడు, లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు పెళ్లి చేస్తున్నాడు? పెళ్లి కొడుకు వివరాలు చెప్పమంటే మాత్రం చెప్పడం లేదు. ఎలాగో అలా రేపు మల్లికార్జున్ని కలిసి ఆ పెళ్లి కొడుకు వివరాలు తెలుసుకోవాలి. ఆ పెళ్లి వాళ్ళని కలవాలి, ఈ పెళ్లి చెడగొట్టాలి. ఏంటి సుందర్ ఇంకా రాలేదు? ఇదే సార్ వాళ్ళ ఇల్లు, రండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇంత లేటు? సారీ సార్, దాంట్లో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది, నడుచుకుంటూ వచ్చేసాం. ఓకే ఓకే, వీళ్ళేనా ఆడపల్లి వాళ్ళ తరపున అఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముత్తైదువులు? వీళ్ళే సార్. ఎలా ఉన్నారు? ఫేసులు బాగానే ఉన్నాయి, గెటప్సే మార్చాలి. ఓకే సార్. చూడండి ముత్తైదువులు, అక్కడ మీరు పసుపు గౌరమ్మకు సంబంధించిన విషయాలు తప్ప మరే విషయాలు మాట్లాడకూడదు. అసలే ఆ వసంత అనుమానాల పుట్ట. మీ మాటల్లో ఏదైనా తేడా వచ్చిందంటే టోటల్గా తేడా వచ్చేస్తుంది. ప్రతి మాట ఆచి తూచి మాట్లాడండి. ఓకే ఓకే సార్. సుందర్ సార్, తొందరగా వీళ్ళని రిచ్ గెటప్స్ లోకి మార్చి అఖిల్ వాళ్ళ ఇంటికి పార్సల్ చేయి. ఓకే సార్. రండమ్మా, మీ మేకప్ రూమ్ మీద ఉంది, నాతో రండి. ఏమండి, పందిరి పూజకి వియ్యాల వారు కూడా వస్తే బాగుంటుంది కదా. ఒకసారి మల్లికార్జున్ బాబుతో మాట్లాడకూడదు? అలాగే. శ్యామ, ఫోన్ తీసుకురా అమ్మా. నాన్న, సార్, మీ బాబాయ్ గారి ఫోను. ఎక్స్పెక్ట్ చేశా, బాబాయ్ గారు ఫోన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశా. అందుకే ఈ మ్యూజిక్ సిస్టమ్ రెడీ చేశా. ఆయన ఫోన్ చేస్తే మ్యూజిక్ సిస్టమ్ ఎందుకు సార్? ఎందుకో చూడు. ఓం తచ్చయ్యారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ ఏ స్వస్తిరస్తునః స్వస్తి. హలో హలో బాబాయ్ గారు, చెప్పండి. అదే బాబు, మగ పెళ్లి వాళ్ళని ఒకసారి పిలిస్తే. హలో, అత్యధిష్ఠదశాంగుళం పురుష ఏ వేదకం సర్వం. హలో, వినపడట్లేదు బాబాయ్ గారు, కొంచెం గట్టిగా చెప్పండి. హలో, ఏమీ లేదు బాబు, మగ పెళ్లి వాళ్ళని. నేను మగ పెళ్లి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను బాబాయ్ గారు, చెప్పండి. పందిరి పూజకి మగ పెళ్లి వాళ్ళని పిలిస్తే బాగుంటుందేమోనని ఫోన్ చేశాను బాబు. బాగుంటుంది బాబాయ్ గారు, వాళ్ళని పిలిస్తే చాలా బాగుంటుంది. కానీ ఆడపెళ్లి వాళ్ళ ఇంట్లో జరిగే పందిరి పూజకి అటెండ్ అవ్వడం అనే ఆనవాయితీ వాళ్ళకి లేదట. లేకపోతే వాళ్ళంతట వాళ్లే ఫోన్ చేసి మీ ఇంటికి వచ్చేవాళ్ళు బాబాయ్ గారు. అవునా బాబు? అవును బాబాయ్ గారు.
ఈ మల్లికార్జున్ అంత డబ్బు ఖర్చు పెట్టి శ్యామ పెళ్లి ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి. మమ్మీ వీలైతే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ వివరాలు కూడా తెలుసుకో మమ్మీ. వాళ్ళ ఇంటికెళ్ళి ఎలాగోలా ఆ పెళ్లి చెడగొట్టేద్దాం. అదే కదా మన తక్షణ కర్తవ్యం. పద. అందుకని మీరక్కడ పందిరి పూజ కానిచ్చేయండి. ఇక్కడ వీళ్ళు పందిరి పూజ చేసేసుకుంటారు. బాబు, ఒక్కసారి పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నకి ఫోన్ ఇస్తావా? అంటే బాబాయ్ గారు, ఆయన ఇక్కడ ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. తర్వాత మాట్లాడుకుందామా? అంటే బాబు, మేము ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా కలవలేదు. కనీసం ఫోన్లో అన్నా ఒక్కసారి మాట్లాడితే బాగుంటుంది కదా అని. పైగా ఆయనతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఓకే బాబాయ్ గారు, ముఖ్యమైన విషయం అంటున్నారు కదా, మాట్లాడుతురు గాని. ఒక్క నిమిషం. ఇదేంటి వీళ్ళు వస్తున్నారు? ఈ టైంలో వీళ్ళు గనక లోపలికి వచ్చారంటే ఇది ఫేక్ పెళ్లి అనే విషయం అర్థమైపోతుంది. సుందర్, వాళ్ళు లోపలికి వచ్చారంటే కొంప మునిగిపోతుంది. నేను లేనని చెప్పి వాళ్ళని పంపించేసి. సార్ ఏంటమ్మా ఎలా వచ్చారు? మల్లికార్జున్ గారిని కలవాలి. సార్ లేరమ్మా. ఎక్కడికి వెళ్ళారు? శ్యామ పెళ్లి కదా, పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను శ్యామ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను. అక్కడికి రాలేదే? అంటే ఆయన వెళ్ళింది శ్యామ వాళ్ళ ఇంటికి కాదమ్మా, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి. ఎక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు? ఆ అడ్రస్ చెప్పు. అక్కడికి వెళ్ళి మల్లికార్జున్ గారిని కలుస్తాను. ఆ అడ్రస్ నాకు తెలీదమ్మా. అయ్యగారు వచ్చాక ఏం చెప్పమంటారమ్మా? ఏం లేదు, ఊరికే వచ్చాం. నేను తర్వాత ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతాను. 10 రూపా. బావగారు ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. మామయ్య గారు, మా నారాయణ బాబాయ్ గారు మీతో మాట్లాడతారట. ఒకసారి మాట్లాడండి. హలో బాబాయ్ గారు, మామయ్య గారికి ఇస్తున్నాను, ఫోన్ మాట్లాడండి. అలాగే బాబు, బావగారికి ఫోన్ ఇవ్వు. హలో. హలో బావగారు, నమస్కారం అండి. నమస్కారం బావగారు. మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదండి. మేము అనుకున్నాం బావగారు, కానీ మేము అనుకోకుండా ఊరేళ్ళాం కదా, అందుకని మిమ్మల్ని కలవడం కుదరలేదు. బావగారు చాదస్తం అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్తాను. మీరేమీ అనుకోరు కదా? చెప్పండి బావగారు. అప్పగింతల విషయంలో చెప్పాల్సిన మాటలన్నీ మా ఆవిడ చెప్తుందనుకోండి, కానీ ఒక తండ్రిగా నా కూతురు గురించి కొన్ని విషయాలు చెప్పాలి.
హలో శ్యామ, నమస్కారం అమ్మా. ఏంటి గొంతు ఆయన గొంతులో లేదు, ఏదో తేడాగా ఉంది. హలో, మామయ్య గారేనా మాట్లాడేది? మావయ్య గారినే మాట్లాడుతున్నానమ్మా, చెప్పు. ఏమీ లేదు మామయ్య గారు, నా పెళ్లి జరుగుతుందన్న ఆనందంలో నాన్నగారు ఏదేదో మాట్లాడేస్తున్నారు. అవేం పట్టించుకోవద్దు. పట్టించుకోవాలమ్మా, తప్పకుండా పట్టించుకోవాలి. ఆడపిల్ల తండ్రి మనసుని మాటల్ని మగపెళ్లి వాళ్ళు తప్పకుండా పట్టించుకోవాలమ్మా. నేను కొద్దిగా పెళ్లి పనులు బిజీగా ఉన్నానమ్మా, తర్వాత మాట్లాడతాను. ఉంటానమ్మా. అలాగే మామయ్య గారు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆయన గొంతు ఇలా లేదే, ఇప్పుడేంటి కొంచెం తేడాగా ఉంది. శ్యామ, పందిరి పూజకి ముహూర్తం టైం అవుతోంది, తొందరగా రెడీ అవుతుగాను పదా. ఇదిగోండి నాన్న. ఏమండి, మీరు ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే. పదమ్మా. గోవిందు పదరా. ఏం పర్ఫార్మెన్స్, ఏం పర్ఫార్మెన్స్! ఏకకాలంలో ద్విపాత్ర వినయం అద్భుతంగా చేశారు సార్. ఏ మాత్రం అనుమానం రాకుండా భలే మేనేజ్ చేశారు సార్. వాళ్ళకు అనుమానం రాలేదు, కానీ గురువమ్మకే ఏదో అనుమానం వచ్చింది. అందుకే ఆవిడ ఇక్కడికి వచ్చింది. ఆవిడకి ఎందుకు వస్తుంది సార్ అనుమానము? ఆవిడ గురించి నీకు తెలీదు. ఆ రోజు మనకి ఆకాశరామన్న ఉత్తరం రాసింది ఎవరో కాదు, ఆ గురువమ్మే. ఎందుకో తెలియదు గాని శ్యామ పెళ్లిని చెడగొట్టడానికి ఆవిడ ట్రై చేస్తుంది. అందుకే ఆవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. పెళ్ళయ్యే వరకు ఆవిడ మీద ఒక కన్నేసి ఉంచు. ఒక కన్ను ఏంటి సార్, 2 కన్ను వేసి ఉంచుతాను. అవును, 2 కళ్ళు వేసుంటేనే మంచిది. ఎందుకంటే ఆవిడటు అఖిల్ వాళ్ళకు కూడా కావాల్సిన మనిషి కదా. వచ్చేది పెద్ద విఐపీలైనట్టు ఆ ముత్తైదువుల్ని రిసీవ్ చేసుకోవటం కోసం మనం ఎందుకలా వెయిట్ చేయడం అక్క? ఐశ్వర్య, అది పద్ధతి. అదిగో వియ్యాల వారి తరపున ముత్తైదువులు వచ్చేశారు. రా, వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను ఆనంద గజపతి వర్మ గారి పెద్ద కోడల్ని. తను ఐశ్వర్య, 2వ కోడలు. నక్షత్ర 3వ కోడలు అన్నమాట. నక్షత్ర ఎవరు? నక్షత్ర ఎవరు అంటారేంటి? పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? దాన్ని చిన్నప్పటి నుంచి మేము బుజ్జి బుజ్జి అని పిలిచేవాళ్ళం కదా, అందుకే నక్షత్ర అంటే స్ట్రైక్ అవ్వలేదు. నక్షత్రకి మీరేమవుతారు? నేను పిన్నినవుతాను, ఈవిడ అత్తయ్య అవుతుంది, ఈవిడ వదినవుతుంది. అంతే కదక్క? అదేంటి, నక్షత్రకి మీరు పిన్ని అవుతారు అన్నారు, ఈవిడ అత్తయ్య అవుతారు అన్నారు. అప్పుడు ఈవిడ మీకు వదిన కదా అవుతుంది. అక్క అంటున్నారేంటి? అంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయిందమ్మా. మేమంతా కలిసే పెరిగాం. మా అక్క వాళ్లతో పాటు తనని కూడా అక్క అక్క అని పిలిచి అలా అక్క అనటం అలవాటైపోయింది.
ఇంతకీ పందిరి పూజ ఎక్కడ జరుగుతుందమ్మా? అక్కడ జరుగుతుంది, వెళ్ళండి. అలాగే. అక్క, వీళ్ళ వాలకం, వీళ్ళ మాటలు చూస్తుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే మనకెందుకు ఐశ్వర్య? మనకి నక్షత్ర కథ ముఖ్యం. పద.